హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చి తిరుమల శనివారం 3వ వారం మినీ వ్లాగ్. వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా టిఫిన్లోకి అయితే మా పాపకైతే దోశలు పోయిచ్చేసాను. తనకి నార్మల్ దోశలు అంటే నచ్చవు. సో ఇంకా డిఫరెంట్గా ఉండాలని స్టార్ దోశలు అలాగా చేసి డిఫరెంట్ షేప్లో అయితే చేసి పెడతాను ప్రతిసారి దోశ అయితే. ముందుగా అయితే నేను ఫస్ట్ స్టార్ దోశ వేసాను. నెక్స్ట్ వచ్చి సన్ దోశ కావాలనింది. ఇంకా సన్ లాగా షేప్ వేసేసి సూర్యుడిలాగా చేసి ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చి పిల్లలకి ఎప్పుడు ఒకేలాగా తినడం ఇష్టం ఉండదు కదా, ఇలాగ డిఫరెంట్గా చేసి పెడితే ఖచ్చితంగా ఇష్టపడతారు. వాళ్ళు తినే దాంట్లో ఒక రవ్వ ఎక్స్ట్రాగా తింటారు. నెక్స్ట్ వచ్చి టెడ్డీ దోశ కావాలనింది. ఇంకా దాని టెడ్డీ షేప్లో ఒక దోశ అయితే పోసిచ్చేసాను. నాకైతే ఇది కొంచెం కష్టంగానే వస్తుంది, ఎప్పుడు ఇరిగిపోతూ ఉంటుంది. కొంచెం తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పాలి. దీంట్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఆ పక్క ఈ పక్క బాగా కాలేటట్టు కాల్చుకోవడమే. నెక్స్ట్ వచ్చి ఆ మూడింటిని అయితే మా పాపకు బ్రేక్ఫాస్ట్లో అయితే పెట్టేశాను. ఇంకా ఈరోజు వీకెండ్ కాబట్టి మా పాప స్కూల్ ఉండదు. నెక్స్ట్ మేము బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేసుకొని తినేసాము. ఇంకా దానిలోకి కాంబినేషన్గా టమాటా చట్నీ అయితే చేసేసుకున్నాము. నెక్స్ట్ నేను మా పాపకు కానీ కొంచెం తినిపిస్తూ నేను కానీ తినేసాను. ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయేసి ఇంకా పూజ చేసుకోవాలి కదా, అందుకనేసి దాని ప్రసాదం కోసం సేమియా హల్వా అయితే చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక బాండలు తీసుకొని, నాన్ వెజ్ అలాగ ఏమి కనకుండా ఉండే బాండలు తీసుకొని కొంచెం నెయ్యి వేసి సేమియా వేసి బాగా రోస్ట్ చేయాలి. నెక్స్ట్ దానికి తగ్గట్టుగా కొంచెం లిక్విడ్గా కావాలంటే పాలు ఎక్కువగా పోసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయకుండా పాలతోనే ఉడకబెట్టుకుంటేనే టేస్టీగా ఉంటుంది. అది ఉడికే లోపల నేనైతే ఇంకా దేవుడి కోసం పిండి దీపం అయితే చేస్తున్నాను. దీంట్లో అయితే బెల్లము కొంచెం నెయ్యి వేసి లైట్గా వాటర్ యాడ్ చేసి అయితేనే చేసుకోవాలి, లేకుంటే జార్ అయిపోతుంది పిండి అనేది. ఇంకా దాన్ని కరెక్ట్ షేప్లో ప్రెస్ చేసుకునేసి రెడీగా చేసి పెట్టేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి ఈ దీపం ఖచ్చితంగా పెట్టాలి, పిండి దీపము. నేనైతే బియ్యం పిండితో చేశాను, గోధుమ పిండితో కానీ పెట్టచ్చు. ఇంకా నేనైతే దాన్ని కరెక్ట్ షేప్లో అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ లోపల హల్వా అయితే ఉడుకుతూ ఉన్నింది. దాంట్లో వచ్చి నేను షుగర్ యాడ్ చేయకుండా బెల్లం పాకం అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం షుగర్ అయితే కాఫ్ అలాంటివి వస్తాయనేసి బెల్లం పాకం అయితే కలర్తో పాటు హెల్దీ కానీ అనేసి అది బాగా దగ్గర పడిపోయిన తర్వాత ఉడికిందా లేదా అని చెక్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేయడమే. నెక్స్ట్ వచ్చి పూజ అయితే చేసేసుకుంటున్నాము. ముందుగా అంతా క్లీన్ చేసేసి పూలు అయితే పెట్టేసాము. నేను మా పాప ఇంక ఈరోజు అయితే మళ్ళీ పూజ చేస్తున్నాం అనమాట. మా పాప ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇద్దరం కలిసి పూజ చేసుకుంటాము. తనకి తెలుస్తుంది కాబట్టి ఎలా చేయాలో ఎలా ఉంటుందో ప్రాసెస్ అంతా అని. నెక్స్ట్ ప్రసాదము ఆ పిండి దీపము అంతా అయితే దేవుడి దగ్గర పెట్టేసి దీపం అయితే వెలిగించేసుకున్నాము. ఇంకా ఇవాళ మా హస్బెండ్ కానీ ఇంట్లో లేరు. ఇంకా కొబ్బరికాయ కానీ నేనే కొట్టాల్సి వచ్చింది. ఫస్ట్ టైం కొబ్బరికాయ కొట్టాను. నెక్స్ట్ మేమిద్దరం కలిసి కొన్ని గోవిందనామాలు అన్ని హారతి అన్ని ఇచ్చుకొనేసి ఇలా దేవుడికైతే పూజ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఆఫ్టర్నూన్లోకి వెజిటేబుల్ రైస్ అయితే చేయబోతున్నాను. ఇంకా కూరగాయలు ఏమీ లేవు, అన్నీ కొంచెమే ఉన్నాయనేసి దానికోసం వెజిటేబుల్ రైస్ నార్మల్ ప్రాసెస్ చేశాను. నెక్స్ట్ వచ్చి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ హోల్ స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్, చిల్లీస్, వెజిటేబుల్స్ అన్నీ వేసి మామూలుగా బిర్యానీ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే అయిపోతుంది. మా పాప అయితే ఇలా వారానికి ఒకసారి 2 సార్లు అయినా ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ అలాగ చేస్తేనే అన్నం కన్నా కొంచెం ఇష్టంగా తినేస్తుంది. అందుకని నేను వీక్లీ 2 to 3 టైమ్స్ ఇలాంటి రైసెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, తను బాగా తింటుందనేసి. నేనైతే ఇక్కడ కొంచెంగానే స్పైసీస్ తీసుకున్నాను. ఎందువల్ల అంటే కారం అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది, లైట్ మసాలా ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకోవాలి. అవి బాగా రెడ్డిష్గా వేగిన తర్వాతనే అన్ని వెజిటేబుల్స్ అని యాడ్ చేసుకోవాలి. నేనైతే బీన్స్, క్యారెట్, ఉల్లగడ్డ అయితే వేసాను వెజిటేబుల్స్లో. మేము ఇంకా ఉండేది ముగ్గురమే కాబట్టి 1 గ్లాసు బియ్యం వేసాను. అది 250 grams అయితే పడుతుంది ఆ గ్లాస్తో. ఇంకా నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 వేసుకున్నాను వాటరు. అదే నార్మల్ రైస్ అయితే 1కి 2 వేసుకోవాలి వాటర్ అనేది. ఇంకా నేను అదంతా ఏం షూట్ చేయలేదు, వేసేది ఈ లోపల మా పాప ఎందుకో పిలిచింది అందుకనేసి వెళ్ళిపోయాను. నేనైతే సాటర్డే నాన్ వెజ్ తినను కాబట్టి నేనైతే ఆనియన్స్తోనే సైడ్ డిష్గా పెట్టుకొని తినేసాను.
మా హస్బెండ్కి మా పాపకి ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను. ఇదండి ఇవాల్టి మినీ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.